హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో 2 ఇయర్స్ నుంచి ఈవీ స్కూటర్ సెగ్మెంట్ లో ఒక స్కూటర్ అనేది చాలా హైప్ అనేది క్రియేట్ చేసింది. ఆ స్కూటర్ పేరు ఏంటో కాదు, టీవీఎస్ ఐక్యూ బెస్టీ. సో ఈ టీవీఎస్ ఐక్యూ బెస్టీ లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంది, ఇంకొకటి 5.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంది. మీరు వీడియోలో చూసేది 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అన్నమాట. ఈ వేరియంట్ అయితే మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ ఈ స్కూటర్ అనేది శ్రీ తులసి టీవీఎస్ హైదరాబాద్ లో అయితే అవైలబుల్ ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు, మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఐక్యూ బెస్టీ అనేది ఫ్రంట్ నుంచి చూడడానికి మిగతా ఐక్యూబ్ లాగానే కనిపిస్తుంది. ఫ్రంట్ లో మనకి చిన్న వైజర్ అనేది ప్రొవైడ్ చేశారు, దానిపైన స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి అల్యూమినియం బ్రేక్ లివర్స్ తో పాటు పార్కింగ్ బ్రేక్ అనేది ఇచ్చారు. పార్కింగ్ బ్రేక్ అనేది అప్ హిల్ లో కానీ డౌన్ హిల్ లో యూజ్ అవుతుంది. ఫ్రంట్ లో మనకి డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అయితే యూజ్ చేశారు. దాంట్లోనే ఇండికేటర్స్ అనేది ఉన్నాయి. ఫ్రంట్ లో ఐక్యూబ్ లోగో ఉంది, సైడ్ లో ఎస్టీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో మనం సస్పెన్షన్ చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 90/90 సెక్షన్ 12 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డైమండ్ కట్ అలా వీల్స్ ఇచ్చారు కాబట్టి డిజైన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. బాడీ కలర్ ఫెండర్ అయితే ఉంది. ఫ్రంట్ లో మనకి 220mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ రైడ్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. స్కూటర్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157mm అయితే ఉంది. డీసెంట్ ఇనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఐక్యూ బెస్టీ ఒక ఓవరాల్ డైమెన్షన్స్ వచ్చేసి మిగతా ఐక్యూబ్ స్కూటర్స్ లాగానే సేమ్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఈ స్కూటర్ సీట్ హైట్ వచ్చేసి 770mm ఉంది. 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి బ్యాటరీ ప్యాక్ అనేది 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. 100 రేంజ్ అయితే వస్తుంది. అండ్ 5.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే 150 రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ లో నాకు మెయిన్ గా నచ్చేది ఏంటంటే వాళ్ళు చెప్పిన రేంజ్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. సింగిల్ సీట్ సెటప్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీంట్లో మనకి మోటార్ గురించి మాట్లాడితే బిఎల్డిసి అప్ మౌంటెడ్ మోటార్ అయితే ఉంది. 4.4 కిలోవాట్ మనకి పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 140 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనకి టీవీఎస్ ఎలక్ట్రిక్ అని ఉంది కదా, ఎలక్ట్రిక్ అనేది బ్లూ కలర్ లైట్ లో వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ స్కూటర్ లో మనకి బ్యాటరీ ఇంకా మోటార్ అనేది IP67 రేటింగ్ తో వస్తుంది. ఫ్రంట్ లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి కావాల్సిన స్విచెస్ అన్ని కూడా ఉన్నాయి. దాంతో పాటు జాయ్స్టిక్ అనేది ఇచ్చారు. అండ్ మనం రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే పైన మనకి హజార్డ్ స్విచ్ అయితే ఉంది, పార్క్ అసిస్ట్ బటన్ అయితే ఉంది, మోడ్ బటన్ అయితే ఉంది, అది సెల్ఫ్ లాగా పనిచేస్తుంది. దీంట్లో అయితే మనకి 7 ఇంచెస్ ఆఫ్ టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. టచ్ స్క్రీన్ తో పాటు జాయ్స్టిక్ కూడా ఇచ్చారు కాబట్టి రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు. ఇగ్నిషన్ ఆన్ చేయగానే టీవీఎస్ ఐక్యూబ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ స్కూటర్ ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే సైడ్ స్టాండ్ అనేది రిమూవ్ చేసి బ్రేక్ ఇంకా మోడ్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయితే అవుతుంది. ఈ స్కూటర్ లో మనం స్టాండ్ అనేది రిమూవ్ చేసే వరకు ఈ వార్నింగ్ లైట్ అనేది వెళ్ళిపోదు. సో రిమూవ్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. బ్రేక్ ఇంకా మోడ్ స్విచ్ అనేది లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు స్వైప్ అప్ అయితే ఇలా వస్తుంది. వేరే ఐక్యూబ్ స్కూటర్స్ తో కంపేర్ చేస్తే ఈ థీమ్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఈ స్కూటర్ లో మనకి రెండు మోడ్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ ఎకో మోడ్ లో అయితే ఉంది. ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్ ఉంది. మోడ్ బటన్ ని చేంజ్ చేసిన తర్వాత పవర్ లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఈ స్కూటర్ లో మనం మిగతా ఫీచర్స్ చూసుకున్నట్టయితే సైడ్ లో హజార్డ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద పార్క్ అసిస్ట్ బటన్ అయితే ఉంది. బ్రేక్ లివర్ ఇంకా మనం పార్క్ అసిస్ట్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకి ఫార్వర్డ్ ఇంకా రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. ప్రెసెంట్ ఫార్వర్డ్ లో ఉంది. మళ్ళీ పార్క్ అసిస్ట్ బటన్ ని క్లిక్ చేస్తే రివర్స్ కి అయితే వచ్చేస్తుంది. ఫార్వర్డ్ లో మనకు అప్ టు 9 స్పీడ్ వరకు వెళ్తుంది. రివర్స్ లో మనకి 5 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. మోడ్ స్విచ్ ఇంకా మనకి బ్రేక్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. స్క్రీన్ పైన మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే డిస్టెన్స్ టు ఎంటీ అనే ఉంది. సెంటర్ లో మనకి రెడీ టు పేర్ బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంది. 94% ఛార్జింగ్ అయితే ఉంది. పైన క్లాక్ అయితే ఇచ్చారు. సెంటర్ లో మనకి స్పీడోమీటర్ ఇంకా ఓడోమీటర్ ఒక అనలాగ్ మీటర్ టైప్ అయితే ఇచ్చారు. జాయ్స్టిక్ అనేది మనం యూజ్ చేస్తూ మిగతా ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. దీంట్లో మెయిన్ మెన్యూకి వస్తే జనరల్ సెట్టింగ్స్ ఉంది, బ్లూటూత్ సెట్టింగ్స్ ఉంది. దీంట్లో మనకి డివైస్ నేమ్ అనేది చూపిస్తుంది. రిటర్న్ అనేది మనం ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే టచ్ చేసి కూడా రిటర్న్ వెళ్ళొచ్చు. పైన ఉన్న జనరల్ సెట్టింగ్స్ కి ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. దాంట్లో డిస్ప్లే ఇంకా సౌండ్ ఫీచర్ అయితే ఉంది. అండ్ మనం వేరే ఫీచర్స్కి వెళ్ళినట్టయితే బ్లూటూత్ సెట్టింగ్స్ లో మనకి డివైస్ నేమ్ అయితే చూపిస్తుంది. సో దీంట్లో ప్రైవసీ కానీ, మై వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ, డాక్యుమెంట్స్, ప్రొఫైల్, బ్యాటరీ స్టేటస్ అయితే ఉంది. ఈ స్కూటర్ లో అయితే మనకి 118 కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్ట్ చేస్తే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా వస్తాయి. అండ్ దీంట్లో మనకి మై వెహికల్ లోకి వెళ్తే స్కూటర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి. దీంట్లో స్కూటర్ కి సంబంధించిన సర్వీస్ గురించి కానీ, ఎర్రర్స్ గురించి కానీ, TPMS అయితే ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా దీని నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. TPMS అనేది ఇవ్వడం ఈ స్కూటర్ లో ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ ప్రైవసీ అయితే ఉంది, డాక్యుమెంట్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు, అప్ టు 3 డాక్యుమెంట్స్ అయితే. ఒకసారి మనం టచ్ అనేది యూజ్ చేసి చూద్దాం. టచ్ రెస్పాన్స్ అనేది బాగానే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే కనెక్టివిటీ అండ్ ఇన్కోగ్నిటో మోడ్ అయితే ఉంది. డాక్యుమెంట్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, అప్ టు 3 డాక్యుమెంట్స్ వరకు. ప్రొఫైల్ లో చూసుకున్నట్టయితే మనం ఫోటో పెట్టుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నేమ్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఈ మోడల్ అనేది మనకి 3.4 కిలోవాట్ అవర్ వేరియంట్ కాబట్టి దీంట్లో 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి.
అదే మనకి 5.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ లో అయితే 3 బ్యాటరీస్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ నుంచే 3 కిలోవాట్ అవర్ 5.1 కిలోవాట్ అవర్ చూసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ లో మనకి థీమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు కస్టమైజ్ చేసుకొని మీద ఒక ప్రొఫైల్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్ ని మీ మొబైల్ ని కనెక్ట్ చేస్తే దీంట్లో నావిగేషన్, కాల్ అండ్ SMS అలర్ట్స్ లాంటి ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇన్బిల్ట్ అలెక్సా అయితే వస్తుంది. వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. IQ Best తో కంపేర్ చేస్తే ఈ వేరియంట్ కి ఓన్లీ మనకి టచ్ స్క్రీన్ అనేది అడిషనల్ గా వస్తుంది. అండ్ మనం బ్యాటరీ రేంజ్ గురించి మాట్లాడితే 94% లో మనకి 99 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది. అదే పవర్ మోడ్ లో చూసుకుంటే 94% లో 71 రేంజ్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ స్కూటర్ లో మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే పిలియన్ కోసం పిలియన్ ఫోటోస్ అయితే ఉంది. ఈ స్కూటర్ లో మనకి టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూసేది గ్రే కలర్, మిగతా కలర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. దీంట్లో నా పర్సనల్ ఫేవరెట్ కలర్ వచ్చేసి కాపర్ కలర్. పిలియన్ కోసం పిలియన్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. ఇయర్ లో మనకి IQ పార్క్ అసిస్ట్ బ్రాండింగ్ అయితే ఉంది. టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్ కూడా LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్కూటర్ యొక్క రియల్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ ని మనం అప్ టు 3 లెవెల్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ని నేను ఆఫ్ రోడింగ్ లో కూడా టెస్ట్ చేశాను. సస్పెన్షన్ అనేది చాలా కంఫర్టబుల్ సైడ్ లో అయితే ఉంది. ఈ స్కూటర్ లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి కాబట్టి సస్పెన్షన్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. ఈ స్కూటర్ వెయిట్ వచ్చేసి 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే 130 kgs ఉంది. 5.1 అయితే మనకి 132 kgs వెయిట్ అయితే ఉంది. స్కూటర్ పైన మనం లగేజ్ క్యారీ చేయడానికి క్యారీ హుక్స్ అయితే ఇచ్చారు. సీట్ కింద ఒకటి ఇచ్చారు అండ్ ఫ్రంట్ లో అయితే ఒకటి ఇచ్చారు. అప్ టు 3 kgs వెయిట్ అయితే మనం ఈ స్కూటర్ పైన క్యారీ చేయొచ్చు. అండ్ ఈ స్కూటర్ ఒక కీ గురించి మాట్లాడితే దీనిలో 2 కీస్ అయితే ఉన్నాయి. నార్మల్ కీ ఉంది, ఇంకా ఫ్లిప్ కీ అయితే ఉంది. ఫ్లిప్ కీలో మనకి ఫ్లిప్ కీతో పాటు ఒక చిన్న లైట్ అనేది వస్తుంది. సో ఈ ఫ్లిప్ కీ అనేది చూడడానికి ఒక కార్ కీ లాగా అయితే ఉంది. ఫ్రంట్ లో మనకి IQ బ్రాండింగ్ అయితే ఉంది. ఒకసారి ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు. వెనకాల ఉండే బటన్ ని క్లిక్ చేస్తే కీ అనేది ఫ్లిప్ అయిపోతుంది. దీనిలో ఒక చిన్న టార్చ్ లైట్ లాంటిది అయితే ఇచ్చారు. ఈ స్కూటర్ అనేది ఫుల్ చీకట్లో ఉన్నప్పుడు ఈ లైట్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. TVS IQ Best లో మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది 32 లీటర్స్ స్టోరేజ్ అయితే ఉంది. సీట్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే ఉంది. ఇన్సర్ట్ చేసి మనం రైట్ సైడ్ అయితే మూవ్ చేయాలి. దీంట్లో మనం అండర్ సీట్ స్టోరేజ్ అనేది చూసుకుంటే చాలా ఎక్కువ అయితే ఉంది. 32 లీటర్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. దీంట్లో మనకి ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది కష్టం కానీ 2 ఆఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి 950 వాట్ చార్జర్ అయితే వస్తుంది. 0 to 80 అనేది 3 అవర్స్ లో చార్జ్ అవుతుందని చెప్తున్నారు. 100 అనేది మనకి 5 అవర్స్ లో అయితే చార్జ్ అయిపోతుంది. ఫైనల్లీ ఇదైతే TVS IQ Best 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. IQ Best తో కంపేర్ చేస్తే ఈ స్కూటర్ అనేది ఆల్మోస్ట్ మనకి సేమ్ అనేది ఉంటుంది కానీ ఓన్లీ మేజర్ చేంజ్ వచ్చేసి దీంట్లో టచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. రేంజ్ అనేది దీంట్లో ఇంకా IQ Best లో సేమ్ రేంజ్ అనేది వస్తుంది. ఓన్లీ మీరు టచ్ స్క్రీన్ కి 10,000 అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. పక్కన మనకి కాపర్ కలర్ లో కనిపిస్తుంది IQ Best మోడల్. 10,000 అనేది ఎక్కువ పెట్టి ఈ టచ్ స్క్రీన్ ఉన్న మోడల్ తీసుకోవడం నాకైతే అంత వర్త్ అనిపించలేదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.